Very good morning, friends. So, welcome to my channel, Elevate with Simhadri. ఇవాళ నేను ఒకటి చాలా ఇంపార్టెంట్ థింగ్ డిస్కస్ చేద్దాం అనుకున్నాను. అంటే చాలా రోజుల నుంచి నేను చాలామందిని చూస్తున్నాను. బీయింగ్ ఎ టీచర్, అ ప్యాషనేట్ టీచర్ అండ్ ఎ లెక్చరర్ ఇన్ కాలేజ్, ఐ హావ్ బీన్ అసోసియేటెడ్ విత్ మెనీ స్టూడెంట్స్. చాలామంది స్టూడెంట్స్తో నేను పనిచేశాను, వాళ్ళని చదివించాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్టూడెంట్స్, ఈ జనరేషన్ స్టూడెంట్స్ ఎక్కువ వాళ్ళు మొబైల్లో చాలా ఎక్కువ ఎన్గ్రోస్డ్గా ఉంటున్నారు. చాలా ఎప్పుడు చూసినా మొబైల్లోనే ఉంటున్నారు వాళ్ళు. సో రఘువరన్ బీటెక్ అనే సినిమా ఖచ్చితంగా అందరు చూసే ఉంటారు. ధనుష్ గారు యాక్టింగ్ చేశారు ఆ సినిమాలో. సో రఘువరన్ బీటెక్లో మీరు ఒక సీన్ మీకు గుర్తుందో లేదో, రఘు వాళ్ళ మదర్ నాన్ స్టాప్ ఫోన్ చేస్తూనే ఉంటారు. అతను ఫోన్ ఇలా ఎత్తుతారు, మమ్మీ ఫోన్ వస్తుందని నెగ్లెక్ట్ చేసేస్తాడు, పక్కన పెట్టేస్తారు ఫోన్. మళ్ళీ కాల్ వస్తుంది. ఒక 10 times కాల్ చేస్తారు ఆవిడ. సో అన్నిసార్లు కాల్ చేసిన తర్వాత ఫోన్ ఎత్తొచ్చుగా, లేదు, అతను ఏదో వేరే పనిలో ఉండడం వల్ల ఫోన్ ఎత్తరు. సో సడన్గా ఏమవుతుంది, ఇంటికి వస్తారు, చాలా జనాలు ఉంటారు ఇంటి దగ్గర. అది చూసి టెన్షన్ పడిపోతాడు. ఇలా ఎంటర్ అవుతానే వాళ్ళ బ్రదర్ అంటాడు, ఫోన్ ఎత్తవలసింది కదరా అనేసి. ఫోన్ ఎందుకు ఎత్తలేదు అన్నాడు. చూస్తే ఎదురుగా వాళ్ళ మదర్ డెడ్ బాడీ ఉంటుంది. సో ఈ జనరేషన్కి ఏం చెప్తాను అనుకుంటున్నానంటే, మీరు ఎంత బిజీ ఉన్నా మీ ఫోన్లో, లేకపోతే మీ ఆఫీస్లో, మీ ఫ్యామిలీ వాళ్ళు కానీ, మీ మదర్ కానీ, ఫాదర్ కానీ, సిస్టర్ కానీ, బ్రదర్ కానీ మీకు ఫోన్ చేస్తున్నారంటే ప్లీజ్ ఫోన్ ఆన్సర్ చేయండి. ఒక 1 minute అవ్వచ్చు, 30 seconds అవ్వచ్చు, దానివల్ల మనకేం ప్రాబ్లం ఉండదు. చాలా కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళు ఫోన్స్ అసలు అలౌ చేయరు ఆఫీస్లో. అలాంటి వాళ్ళు ఒకసారి ఈవినింగ్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ ఫాదర్ ఫోన్ చేస్తుంటే కూడా ఎంప్లాయీస్ ఫోన్ ఎత్తరు. మమ్మీ బయట ఉన్నాను, ఇప్పుడే వచ్చాను ఆఫీస్ నుంచి బయటికి, తర్వాత మాట్లాడదామా అని ఫోన్ పెట్టేస్తారు, వినకుండా వాళ్ళ మదర్ కానీ ఫాదర్ ఏమంటున్నారని. సో గైస్, ఒకటే చెప్తున్నాను, లైఫ్ చాలా షార్ట్ మంది. పేరెంట్స్ రెస్పెక్ట్ ఇవ్వాలి, మన గ్రాండ్ పేరెంట్స్ మాట వినాలి. సో గ్రాండ్ పేరెంట్స్ కూడా మనకు ఫోన్ చేస్తుంటారు, మన ఫోన్ ఆన్సర్ చేయడం. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఈ చిన్న థింగ్స్ మనం వదిలేస్తున్నాం. మొబైల్ ఫోన్స్లో 24/7 పిల్లలు గేమ్స్ ఆడుతూనే ఉండిపోతున్నారు. నేను చూస్తున్నాను అది. ఇక్కడ కాలేజ్లో పిల్లలు బయట నుంచి వస్తారు, వేరే ఊరి నుంచి వస్తారు చదువుకోవడానికి. వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తారు. అదే వాళ్ళ ఫ్రెండ్ చేస్తే ఇమీడియట్గా ఫోన్ ఆన్సర్ చేస్తారు. అరే ఇవాళ ఈ మ్యాచ్ ఆడదామా, పబ్జీ ఆడదామా, ఫ్రీ ఫైర్ ఆడదామా, ఇలాంటి గేమ్స్. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. బట్ పేరెంట్స్ ఒక జస్ట్ సింగిల్ కాల్ ఒకసారి ఆన్సర్ చేయలేకపోతున్నారు పిల్లలు. సో నా కైండ్ రిక్వెస్ట్ గైస్, ఇంకా మన లైఫ్ చాలా షార్ట్ కాబట్టి ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. ఏమైనా అయిందనుకోండి, తర్వాత మళ్ళీ మనం రిగ్రెట్ అవుతాం. అదే రఘువరన్ బీటెక్లో జరిగింది కదా, అతను లైఫ్ అంతా రిగ్రెట్ అవుతూనే ఉంటాడు. వాళ్ళ మదర్ చనిపోయిన ఆడవాళ్ళు అనుకుంటాడు. హీ బ్లేమ్స్ హిస్ సెల్ఫ్, నా వల్ల మా అమ్మ చనిపోయింది అనేసి. సో మనం కూడా ఇలాంటి సిచ్యువేషన్స్లో పడవచ్చు. సో ప్లీజ్ మీ మొబైల్ ఫోన్ కొంచెం పక్కన పెట్టి ట్రై టు స్పెండ్ సమ్ నైస్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ, విత్ యువర్ మదర్ ఫాదర్, గ్రాండ్ పేరెంట్స్ దగ్గర స్టోరీ వినండి. వాళ్ళు ఆ రోజుల్లో ఏం చేశారు, వాళ్ళ లైఫ్ని ఎలా ఓవర్కమ్ చేశారు. వాళ్ళ లైఫ్లో చాలా డిఫికల్టీగా ఉంటుంది. మీ పేరెంట్స్ 5-6 బ్రదర్ సిస్టర్స్ ఉండొచ్చు. సో అంతమందిని మీ గ్రాండ్ పేరెంట్స్ ఎలా గ్రో చేయించారు, వాళ్ళకి ఎలా కేర్ టేక్ చేశారు, ఇవన్నీ స్టోరీస్ వినండి. మనకి లైఫ్ లెసన్స్ అవ్వచ్చు అవి. సో గైస్, నా వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ కొట్టండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి టాపిక్స్తో నేను వస్తాను. అండ్ మీ వ్యూ ఏంటి, మీ ఇంట్లో మీ పిల్లలు ఎలా ఉంటున్నారు, మీరు వాళ్ళు ఏమైనా చేంజ్ ఎలాగైనా తేవాలనుకుంటున్నారు, ఎలా తెద్దాం అనుకుంటున్నారు, అన్నీ నా కమెంట్స్లో రాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ అ వెరీ నైస్ డే. Have a nice weekend. Thank you.